అందరికీ నమస్కారం. జ్యోతిష్య దృష్టి ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు. మీరు కళ్ళలో కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈరోజు మీరు సరదాగా సినిమాల చికాలని జాలికి గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. యంత్రాలు లేదా సామాగ్రిని కొనడానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మీరు కొనాలి, లేకపోతే దాంట్లో నష్టం అనేది మీకు చేకూరుతుంది. ఇంట్లో ఆనందం మరియు శాంతి కోసము మీరు ఈరోజు మరి పూజలు చేయాల్సి ఉంటుంది. మరి ఇలా చేయడం ద్వారా మీకు మంచి నెగిటివిటీ తొలగించబడి పాజిటివిటీ రావడం ప్రారంభమవుతుంది. మరియు ఇంట్లో మీరు గర్డముకు కాయలు 5 ఒక ఎర్రటి బట్టలో చుట్టి మూట కట్టి ఆ మూటను మీ ఇంటికి ముందు గుమ్మానికి వేలాడదీయండి. ఇలా చేయటం ద్వారా మీకు మంచి శుభాలు కలుగుతాయి. నెగిటివిటీ తొలగించబడి పాజిటివిటీ రావడం ప్రారంభమవుతుంది. పెళ్లి కాని సభ్యులకు మంచి సంబంధం రావచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఒకదానికొకటి ఆకర్షణ కూడా అనేది పెరుగుతుంది. వాహనాలు పూర్తిగా ఈరోజు మరి చూసి జాగ్రత్తగా నడపాలి. ఒక విషయం జాగ్రత్తగా మీరు నిర్వహించాలి. మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కొంతమందితో సంబంధాలు ఈరోజు విరిగిపోవచ్చు. మార్పును అంగీకరించడంలో మీరు విజయవంతులు అవుతారని ఈరోజు నిరూపించబడతారు. ఒత్తిడితోటి ఉపశమనం పొందబడతారు. మళ్ళీ ప్రేరణ పొందుతారు. మహిళలు పనికి సంబంధించిన ముఖ్యమైన బాధ్యతను పొందొచ్చు. కెరీర్ సంబంధిత మార్పులు చేయడానికి తొందరపడకండి. సమయం ప్రకారం అర్హత కలిగిన అవకాశం వస్తుంది. ఈరోజు విశ్రాంతి తీసుకోవడంపై దృష్టి పెట్టండి. పెద్ద ప్రయోజనం పొందబోతున్నారు. ఈరోజు మీరు చూసినట్లయితే మరి కొన్ని విషయాల్లో ప్రత్యేకమైన మార్పు కూడా మీకు లభిస్తుంది. భార్యాభర్తల మధ్య మార్పు రావడం ప్రారంభమవుతుంది. వారిలో ఉన్నటువంటి ఉద్రిక్తత కూడా తొలగించబడుతుంది. మరి ఈరోజు భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగించబడతాయి. శాంతియుతంగా పరిష్కారాలు కనుగొనబడతాయి. భాగస్వామ్యంలో జాగ్రత్తగా ఉండాలి. పేపర్లపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి, లేకపోతే వారి సమస్యలు అనేవి వస్తాయి. ఈరోజు సొంత నమ్మకంతో ఎక్కువ పని చేయాలి. అధికారులను విస్మరించవద్దు. ఈరోజు మరి కుంటె జబ్బు గలవారు కాఫీ మానేయాలి. నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తొలగించాల్సి ఉంటుంది. పాజిటివ్గా ఆలోచించండి. జీవితంలో కొత్త మార్పులు రావడం జరుగుతుంది. అనుభవజ్ఞులైన ప్రభావవంతమైన వ్యక్తుల్ని కలవడం జరుగుతుంది. కుటుంబం మరియు వ్యాపార బాధ్యతలు కూడా నిర్వహించబడతాయి. మీ స్వభావాన్ని నియంత్రించండి. ఖర్చులను నియంత్రించడం కూడా అవసరం. ఈ సమయంలో ఏదైనా ప్రయాణాన్ని వాయిదా వేయడం సముచితం. ఉద్యోగుల కార్యకలాపాలపై నిఘా వేసి ఉంచాలి. ప్రజలు తమ పని ఉత్తమ మార్గంలో పూర్తి చేయడం ఆనందం పొందుతారు. ప్రేమ వ్యవహారాలను అదేవిధంగా ఉంచాల్సిన అవసరం ఉంది. సానుకూలంగా ఉండండి. ధ్యానంగా పనిచేయండి. పరిమిత ఆలోచనల నుండి బయటపడండి. మరియు కొత్త అవకాశాలపై దృష్టి పెట్టండి. శుభం కలుగుతుంది. మీ సామర్థ్యం విషయాలకు సంబంధించి బాధ్యత ఈరోజు మీరు మరి తీసుకోకండి. కుటుంబ సభ్యులతో స్పష్టమైన సంభాషణ చేయడం ద్వారా మీ పరిస్థితి గురించి సమాచారం ఇవ్వండి. ఆర్థిక నష్టానికి అవకాశం ఉంది. లావాదేవీలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పనికి సంబంధించిన పనుల కారణంగా బిజీగా ఉంటారు. లక్కీ సంఖ్య 16. లక్కీ కలర్ అయితే ఆకుపచ్చ. పరిహారంలో ఈరోజు చక్కగా రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. దోషాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.